ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున అంతే పవిత్రమైనటువంటి ఆవుకు ఇది ఒక్కటి పెడితే చాలు, మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు కష్టాలు రావు, మీ జీవితమే మారిపోతుంది. ఎంతటి పేదవారైనా సరే కుబేరులుగా మారాల్సిందే. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మనకు ఆవులో వచ్చేటప్పటికి ముక్కోటి దేవతలు ఉంటారు. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అంటే 33 కోట్ల మంది దేవతలకు మనం పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆవుకు ఇది ఒక్కటి మీరు తినిపించండి. మీరు గోశాలకు వెళ్ళి తినిపించినా పర్వాలేదు, లేదా మన ఇళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి ఆవులు వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు మీరు తినిపించినా పర్వాలేదు, లేదా మీకు రోడ్ల మీద ఎక్కడన్నా కనిపించినప్పుడు తినిపించినా పర్వాలేదు. అట్లా మీకు ఎక్కడ కనిపించినా సరే ఈ మహాశివరాత్రి రోజు కానీ లేదా మహాశివరాత్రి లోపు కానీ మీరు ఆవుకు ఇది తినిపించడం వలన మీ జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఏలినాటి శని దోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, అలాగే మృత్యు దోషాలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్తో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ సాంప్రదాయంలో గోవును ఎంతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. అలాంటి గోవును తాకినా కూడా మనకున్నటువంటి పంచపాపాలు తొలగిపోతాయి. కాబట్టి గోవుకు ఏం తినిపించాలి, అలాగే శివరాత్రి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, శివుడిని ఎలా పూజించుకోవాలి, మనకున్నటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీకు కంటపడింది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా విని మరికొంతమందికి రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫిబ్రవరి 15 అంటే ఆదివారంతో కూడుకొని మనకి మహాశివరాత్రి అనేది వస్తుంది. ఈ మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకంగా శివారాధన చేస్తూ ఉంటారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున గోమాతను పూజించటం అంటే సాక్షాత్తు పరమేశ్వరుని పూజించటమే. ఎందుకంటే శివుడు పశుపతి, అంటే సమస్త జీవరాశులకు అధిపతి. అందులోనూ గోవంశం అంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైనది. ఆవు అడుగు పెట్టిన చోట వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆవు అరిచిన చోట దుష్టశక్తులు పారిపోతాయి. అటువంటి మహిమగల గోమాతకు ఈ శివరాత్రి రోజున ఈ ఆహారాన్ని సమర్పించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఎన్నో నోములు నోస్తూ ఉంటాము, అలాగే ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఉంటాము. కానీ ఫలితం అనేది దక్కక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కష్టానికి సరిపడే సంపాదన లేకపోవటము, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవటము, అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవటానికి ఈ మహాశివరాత్రి ఒక అద్భుతమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. ఈ శివరాత్రి రోజున శివభక్తులందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజలు చేసి అలాగే ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు. హిందువులు జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండుగల్లో ఈ మహాశివరాత్రి ఒకటి. శివపార్వతుల వివాహం జరిగినటువంటి రోజు ఈ శివరాత్రి. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు, శివయ్యను పూజించే రోజు. శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెప్తుంది. మాఘ బహుళ చతుర్థి రోజున ఈ శివరాత్రిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఉపవాసము అలాగే శివలింగం యొక్క ఆరాధనను ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. శివలింగాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున చేసే పూజలకు, ఉపవాసాలకు, దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. మనం ఎన్నో రకాల సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అలాగే ఒక్కొక్కసారి చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అలాంటి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అలాగే కొన్ని మానసిక సమస్యలు బయటికి చెప్పుకోలేము. పైకి చూస్తానికి బాగానే ఉంటాం, కానీ మనసులో విపరీతమైనటువంటి ఒత్తిడి, మానసిక ఆందోళన, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో అలాగే వ్యాపారం చేసే వాళ్ళల్లో ఏంటంటే విపరీతమైన
రకమైనటువంటి మానసిక ఒత్తిడి లోపల చాలా బాధగా ఉంటుందన్నమాట. వాళ్ళు అంటే ఆ సమయానికి పని పూర్తి చేద్దామని అనుకోని ఆ సమయానికి పని పూర్తి చేయలేకపోవటం కావచ్చు, లేకపోతే చేయాల్సిన వన్నిటికి ఏదన్నా అడ్డంకులు రావటం కావచ్చు. ఇట్లా మానసిక ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానివల్ల అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే వ్యాపారంలో రూపాయి పెట్టిన కాడ 4 రూపాయల లాభం సంగతి తర్వాత మళ్ళీ నష్టాలు వచ్చే అవకాశము. ఇలా ఏంటంటే పైకి చెప్పుకోలేని సమస్యలతో చాలామంది కూడా పైకి మామూలుగా ఉన్నప్పటికీ ఎంతో బాధ నరకం అనేది మనసులో పడుతూ ఉంటారు. అవి ఎవ్వరికీ చెప్పుకోలేరు. అలాంటివన్నీ కూడా ఈరోజు మీరు ఆవును తాకి ఆ గోమాతకి ఆహారం తినిపించడం వలన అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు గతంలో లాగా మామూలుగా అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. జాతకంలో ఉన్నటువంటి మన జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. కొంతమందికి సకాలంలో వివాహాలు జరగవు, వివాహాలు ఆలస్యం అవుతాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాకపోవటము లేదా శాలరీస్ తగ్గించివ్వటము, వ్యాపారంలో అనుకున్న లాభాలు రాకపోవటము, ఇలాంటివి ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అనుకూలంగా మారతాయి. గోమాత యొక్క పాదాలలో గంగాదేవి, అలాగే పృష్ఠ భాగంలో లక్ష్మీదేవి, నాలుకపై సరస్వతీదేవి, ఇలా ప్రతి అణువులోనూ ఒక దేవత ఉంటుంది. గోవు అరిచినప్పుడు గోవు యొక్క అరుపులో ఓంకారం అనే శబ్దం దాగి ఉంటుంది. అందుకే గోవు అరిచినప్పుడు ఆ యొక్క ధ్వనికి దుష్ట శక్తులన్నీ కూడా దూరమైపోతాయి. మనకు ఆవు కేవలం ఒక జంతువు మాత్రమే కాదండి, అది ముక్కోటి దేవతల యొక్క నిలయము. ఆవు యొక్క వెన్నుముకలో సూర్యకేతు నాడి అనే ఒక అద్భుతమైనటువంటి నరం ఉంటుంది. ఈ నాడి సూర్యరశ్మిని గ్రహించి ఆవు పాలల్లో, అలాగే ఆవు మూత్రంలో మరియు ఆవు అంటే గోమయంలో కూడా బంగారు మూలకాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అందుకే ఆవు యొక్క పాలు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. కేవలం ఆవును తాకటం వల్ల మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆవు గాలి పీల్చి వదిలేటప్పుడు ఆ గాలిలో ప్రాణవాయువుతో పాటుగా ఒక రకమైనటువంటి దైవిక శక్తి ఉంటుంది. అందుకే పూర్వము గోశాలల్లో నివసించేటటువంటి వారికి ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. అంటే ఆవు గురించి మనం చెప్పుకోవాలి అనంటే ఇవి మనకు మాటలు సరిపోవండి, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. కాబట్టి ఇలాంటి శివరాత్రి రోజున పరమశివుడు లింగోద్భవ కాలంలో ఆవిర్భవించినప్పుడు ఆయన వాహనమైనటువంటి నంది స్వరూపమైనటువంటి గోవంశాన్ని పూజిస్తే శివుడు అత్యంత ప్రసన్నమవుతాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ శివరాత్రి మనకు ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది తినకూడదు, బయట కూడా తినకూడదు, ఇంట్లో కూడా వండకూడదు. ఎందుకంటే ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇళ్లల్లో ఉంటారు, సెలవు కాబట్టి. మరి ఆదివారం అనగానే నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆదివారం శివరాత్రి వచ్చింది కాబట్టి నాన్ వెజ్ను ఇంట్లో కానీ బయట కానీ ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. అలా కాదని తింటే మాత్రం జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అనారోగ్య సమస్యలు అనేవి వెంటపడి ఆయుష్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఈ రోజున పసుపు కానీ, ఎరుపు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, లేదా బంగారు రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ ఇలాంటివి వేసుకోవాలి. కానీ నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు పసుపును కానివ్వండి, లేదా మారేడు దళాలు శివునికి ఎంతో ప్రీతికరం కాబట్టి అలాంటి మారేడు దళాలు కానీ మీరు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే జాతక దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. ఇంకా ఈ రోజున తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, గోళ్లు కత్తిరించుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇంట్లో ఆడవారు ఏడవకూడదు. ఈ రోజున సంతోషంగా నవ్వుతూ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని శివారాధన చేసుకోవాలి. ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గుమ్మానికి బయట కూడా చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని, అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి ఇంట్లో ఏంటంటే పసుపు నీటిని చల్లుకోండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా తర్వాత శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేసుకోవటము, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగ అభిషేకం చేయటము, ఇలాంటి నియమాలనేవి ఆచరించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది.
ధనం చేతికి అందుతుంది, ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అలాగే మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజున పూజ చేసినప్పుడు పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టము. శివరాత్రి రోజున నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలి అంటే, ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయను సమానంగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ బియ్యం పోసేసి ఆ బియ్యం మీద ఈ కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే మీరు దీపం పెట్టుకోవచ్చు. అంటే మనకు కొబ్బరి చిప్పకు 3 కన్నులు ఉంటాయి. మనకు శివయ్యకు కూడా త్రినేత్రుడు అంటారు. శివయ్యకు కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి ఈ కొబ్బరి దీపం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరం అన్నమాట. ఇలా ఒక చిప్పలోనైనా కొబ్బరి చిప్పలో మీరు దీపం పెట్టుకోవచ్చు. ఇలా చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నారికేల దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది చెయ్యండి. అలా చేయటం వలన మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఈ శివరాత్రి రోజు కానీ లేదా శివరాత్రి లోపు కానీ మీకు ఆవు ఎక్కడ కనిపించినా సరే, అంటే అది మీ ఇళ్ళ దగ్గర కావచ్చు లేదా రోడ్డు మీద కావచ్చు, గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కావచ్చు, ఇలా మీకు గోవు ఎక్కడ కనిపించినా సరే ఆ గోమాతకు ఏంటంటే మీరు ఈ ఆహారాన్ని తినిపించండి. ఈ రోజున ఆవుకు ముఖ్యంగా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి తినిపిస్తే చాలా మంచిదన్నమాట. అయితే ఆ కూరగాయలతో పాటుగా మీరు కాస్త అంటే ఆ కూరగాయలను ఏంటంటే ఇలా కాయలు తినిపించకుండా వాటి మీద కొంచెం బెల్లం పొడిని చల్లి తినిపించడం వలన చాలా మంచిది. పచ్చటి కూరగాయలు అంటే ప్రకృతికి మరియు అలాగే లక్ష్మీ కటాక్షానికి ప్రీతికరము. ముఖ్యంగా బీరకాయలు కావచ్చు లేదా సొరకాయలు కావచ్చు, దొండకాయలు కావచ్చు, బెండకాయలు కావచ్చు, చిక్కుడుకాయలు కావచ్చు, ఇలా ఏదైనా సరే మీకు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కూరగాయలను కానీ లేదా ఆకుకూరలనైనా సరే మీరేంటంటే చక్కగా వాటిని మీకు వీలు కుదిరితే, అంటే రోడ్డు మీద అయితే అట్లాగే తినిపించండి, కుదరదు కాబట్టి. అదే ఇళ్ళ దగ్గర అయితే మాత్రం మీరు చక్కగా వాటిని ఏంటంటే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేసి తర్వాత వాటిని ఆ గోవు తినటానికి సులభంగా ఉంటుంది కాబట్టి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని మీద కొంచెం బెల్లం పొడి ఏదైతే ఉంటుందో ఆ బెల్లం పొడిని కూడా కలిపి మీరు తినిపించటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. బెల్లం కూడా ఎక్కువగా పెట్టకూడదు. బెల్లాన్ని ఎక్కువగా పెడితే ఆవుకి ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బెల్లం పొడిని చల్లాలి కాస్త దానికి సరిపడా. బెల్లం ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే గోవు యొక్క నోరు అనేది కొట్టుకుపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాని ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా కాస్త బెల్లం పొడిని మీరు పెట్టే ఏ ఆహార పదార్థం మీదైనా సరే కాస్త చల్లి మీ చేతులతో గోమాతకు తినిపించాలి. ఇలా తినిపించేటప్పుడు ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికను, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలని చెప్పి చక్కగా గోమాతకు నమస్కారం చేసుకొని మీరు తినిపించాలి. కూరగాయలతో పాటుగా మీరు ఈ ఆహార పదార్థాలను కూడా తినిపించవచ్చు. అందులో ముందేంటంటే ఉలవలు. ఈ ఉలవలను ఏంటంటే మీరు కాస్త రాత్రిపూట నానబెట్టేసేసి లేదా 4-5 గంటల పాటు నానబెట్టినటువంటి ఉలవలను మీరు గోవుకు తినిపించడం వలన మీకు ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి నానబెట్టినటువంటి ఉలవలను కాస్త బెల్లంతో తినిపించండి. అలాగే నానబెట్టినటువంటి బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు, బాగా కలిసి వస్తుంది. నానబెట్టినటువంటి గోధుమలు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం ఉన్నవారికి కోపం అనేది తగ్గుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే బియ్యపిండిని కొంచెం నీటితో కలిపి గోమాతకు తినిపిస్తే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే ఇంట్లో గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గి మీకు మనశ్శాంతి ఉంటుంది, మంచి ఫలితం అనేది కలుగుతుంది. నానబెట్టినటువంటి శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. అలాగే కాస్త రాగి పిండిలో నీటిని కలిపి అందులో కాస్త బెల్లం పొడిని కలిపి కానీ లేదా రాగి జావ రూపంలో కానీ గోవుకు తినిపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నానబెట్టినటువంటి పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ను తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. టమాటాలను తినిపిస్తే
పెళ్లి త్వరగా జరుగుతుంది. వివాహాలు ఆలస్యమయ్యే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఆవుకు టమాటాలను తినిపించటం వలన మీకు సకాలంలో వివాహ యోగం అనేది కలుగుతుంది. ఉడికించినటువంటి బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష అనేది నివారణ అవుతుంది. అలాగే గోవుకు అరటి పండ్లను తినిపించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా మీరేంటంటే చేత్తో తినిపించాలి, కింద పెట్టి తినమని చెప్పకూడదు. మీరు చేత్తో తినిపించినప్పుడే ఏదైనా సరే మీరు ఏం తినిపించినా మీ చేతులతో ఆవు నోటికి అందించటం వల్ల మీకు పుణ్య ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. మనసులో మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మనసులో అనుకుంటూ చక్కగా ఆవుకు మీ చేత్తో స్వయంగా ఆహారం అందించండి. అలా ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు గోమాత యొక్క నాలుక మీ చేతికి తగిలితే అది మీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతున్నట్లుగా భావించాలి. ఎందుకంటే ఆవు నాలుక మీద ఉండే గ్రంథులు మీ చేతికి తగిలితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఇలా ఆవుకు ఈ ఆహార పదార్థాలు అనేవి తినిపిస్తే మీరు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఇలా చేయటం వలన అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజైనా సరే ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ కష్టాలన్నీ పోయి మీకు కోట్ల సంపాదన అనేది కలిసి వస్తుంది. మీ యొక్క కోరికలన్నీ నెరవేరి మీరు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉంటారు. ఇలా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత కూడా తినిపించండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇలా ఎవ్వరైనా సరే మీరు గోమాతకు ఇట్లా తినిపించి చక్కగా గోవును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు చేసుకొని అలాగే కాసిన్ని నీటిని కూడా తాపించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి కర్మలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఈ రోజున చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ పంచామృతాలతో కానీ శివయ్యకు అభిషేకం చేస్తే చాలు. శివయ్య ఎంతగానో మురిసిపోతాడు, ఎంతగానో పొంగిపోతాడు. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి అర్జించటం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. శివయ్యను అభిషేకాలతో సంతృప్తి వలన మనకున్నటువంటి పాపాలు, దోషాలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. తరతరాల పాటు మీరు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మొదలవుతుంది. ఈరోజు శివయ్యను పాలతో అభిషేకం చేయవచ్చు, అలాగే పెరుగుతోటి అభిషేకం చేసుకోవచ్చు, పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు, అన్నంతో అభిషేకం చేయవచ్చు, అలాగే చెరుకు రసంతో కూడా అభిషేకం చేయొచ్చు. ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎలాంటి పదార్థాలతోనైనా సరే మీరు శివలింగానికి అభిషేకం చేయొచ్చు. ఇలా చేయటం వలన మోక్షానికి అవసరమైనటువంటి అర్హతను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి అభిషేకం అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి రోజు కూడా ఈ రోజే. కాబట్టి ఆ వేడి తట్టుకోలేడు శివయ్య. ఆ వేడిని భరించలేకే గంగాదేవిని కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు, అలాగే చంద్రుడిని కూడా తన నెత్తి మీద పెట్టుకుంటాడు. అయినా కూడా ఆ వేడి చల్లారదు. కాబట్టే భక్తులందరూ, దేవతలు అందరూ కూడా ఈరోజు శివయ్యకు ఇలా అభిషేకం చేస్తారనమాట. ఇలా అభిషేకం చేయటం వలన శివుని యొక్క ఆ వేడి ఏదైతే ఉందో ఆ కంఠంలో దాగి ఉన్నటువంటి ఆ వేడి అంతా కూడా తగ్గి శివయ్య చాలా శాంతపడతాడు, చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ద్రవ్యంతో మీరు అభిషేకిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలిగి శివుడి యొక్క అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది. ఇలా మన శక్తికి తగ్గ పదార్థాలు బియ్యం పిండితో అభిషేకం కూడా చేయొచ్చు. అలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయటం ద్వారాగా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే నేతితో శివలింగానికి అభిషేకం చేస్తే మోక్షం అనేది సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేస్తే ఆయుర్దాయం అనేది పెరుగుతుంది. అలాగే పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే చెరుకు రసంతో కానీ బత్తాయి పండ్ల రసంతో కానీ శివలింగానికి అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆయుర్దాయం తో పాటుగా సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది. అలాగే నిమ్మరసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శత్రు భయం అనేది ఉండదు. కొబ్బరి నీటితో కూడా శివలింగానికి అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, అలాగే గౌరవము, కీర్తి ప్రతిష్టలు అనేవి చేకూరుతాయి. పన్నీరుతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతోషకరమైనటువంటి జీవనం కలుగుతుంది.
అలాగే అన్నంతో అభిషేకం చేయటం వలన సకల సంతోషాలు అనేవి సిద్ధిస్తాయి. తేనెతో శివలింగానికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మీరు శివలింగానికి అభిషేకం చేసే ప్రయత్నం అనేది కూడా చేయండి. అలాగే గోవుకు ఈ ఆహారం తినిపించండి. అర్థమైంది కదండి. శివరాత్రి రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి, అలాగే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఆవుకు ఏ ఆహారం తినిపించాలి, శివలింగానికి అభిషేకం ఎలా చేయాలి, అలాగే మహాశివరాత్రి రోజున శివయ్యకు పూజ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది భక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరతాయి. అలాగే కామెంట్ బాక్సులో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. అలాగే వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయటం వలన ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మేము పడినటువంటి కష్టానికి మీకింత విలువైనటువంటి సమాచారం అందించినందుకు మాకు కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఓం నమ శివాయ, నమస్కారం.